సిఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా మంత్రి నారాయణ వెల్లడించారు. సిఆర్డీఏలో కొత్తగా 754 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపినట్టుగా మంత్రి తెలిపారు. ఇందులో కొన్ని రెగ్యులర్, మరికొన్ని కాంట్రాక్ట్ బేస్ లో తీసుకోబోతున్నట్టుగా చెప్పుకొచ్చారు. అలాగే రాజధాని ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్, స్మార్ట్ సిటీ, రైల్వే బ్రిడ్జికి రేపటి నుంచి భూ సమీకరణ చేయబోతున్నట్టుగా పేర్కొన్నారు. ఎండ్రాయి, వడ్డుమాన నుంచి 2వ దశ భూ సమీకరణ చేపడతామని చెప్పారు. రైతులు ఇచ్చిన భూములను రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించుకునేలా రైల్వే ట్రాక్, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కోసం 7 గ్రామాల్లో ల్యాండ్ పోలింగ్ కి వెళ్తామన్నారు. వడ్డమాను, పెద్దమరిని, హరిశ్చంద్రాపురం వీటిలో మొత్తంలో 9097.56 ఎకరాలు పట్టా భూమి, 7.01 ఎకరా అసైన్ ఉంది. అదేవిధంగా పల్నాడు జిల్లా తీసుకుంటే దాంట్లో 7465 ఎకరాలు, 4 విలేజెస్ పట్టా భూమి, 97 ఎకరాలు అసైన్, మొత్తం కలిసి 16,666.57 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నాం. దాంట్లో ప్రభుత్వానికి ఫైనల్ గా వచ్చేది ఏంటంటే 2500 ఎకరాలు ఈ యొక్క స్పోర్ట్స్ సిటీ కట్టడానికి, రైల్వే ట్రాక్ కి, ఇన్నర్ రింగ్ రోడ్ కి, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మాత్రం ల్యాండ్ మిగులుతుంది. మిగతాది యాక్చువల్ గా రైతు సోదరులకు బ్యాలెన్స్ ఇవ్వడం జరుగుతుంది.